ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. DRDOCEPTAM 2025 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో టైర్ 1 సంబంధించి సిలబస్ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సో ఈ సిలబస్ అనేది బోత్ STA-Bకి అది టెక్నీషియన్ ఏకి పూర్తిగా చూద్దాం సిలబస్ ఏ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా స్కోరింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి మనకు, ఓకేనా? స్కోరింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఈ పూర్తి సిలబస్లో 150 మార్క్స్లో స్కోరింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలో చూద్దాం. సో టైర్ 2కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి స్కోరింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి పూర్తిగా చూద్దాం, ఓకేనా? రైట్. సో కొత్త చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటిగా సో DRDOCEPTAM STA-B సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి డిప్లొమా లెవెల్ అండ్ సమ్ BSc కూడా ఉంది, ఓకే? అండ్ టెక్నీషియన్ ఏ, ఓకేనా? సో టైర్ 1 అనేది అందరికీ కామన్ సిలబస్ ఉంది, ఓకేనా? బట్ టెక్నీషియన్ ఏ వాళ్ళకి కొంచెం లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఓకేనా? సో STA-Bతో కంపేర్ చేస్తే టెక్నీషియన్ ఏ అంటే ఐటీ స్టూడెంట్స్కి సో క్వశ్చన్ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, మరి అంత ఎక్కువ టఫ్ అలా ఏం అడగరు, ఓకేనా? రైట్. తెలిస్తేనే ఆన్సర్, ఎందుకంటే 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉంది. సో తెలిస్తేనే ఆన్సర్ చేయాలి కాబట్టి ఎవరైతే చదువుకున్నారో వారు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా? అంటే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆన్సర్ చేస్తారు కాబట్టి సో సో CBT అనేది బోత్ టెక్నీషియన్ ఏకి అండ్ STA-Bకి ఇది స్క్రీనింగ్ టెస్ట్ లా కండక్ట్ చేస్తున్నారు టైర్ 1, ఓకే? రైట్. సో మనకు సో ఇంతకు ముందు టెక్నీషియన్ ఏ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ లేదు, ఓకేనా? సో ఈసారి ఉంది, అంతే, నో డిఫరెన్స్, ఓకే? మనం ఆల్రెడీ చాలా ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, ఓకే? రైట్. సో టైర్ 1 సిలబస్ చూసినట్టయితే సో మనకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 మినిట్స్ ఆఫ్ టైం ఉండడం జరుగుతుంది. ఇక్కడ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఓకేనా? రైట్. సో మీకు సెక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇందులో మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్కి ఒక స్పెసిఫిక్ టైం అనేది మీకు అక్కడ అలాట్ అవుతుంది. ఫస్ట్ ఒక సెక్షన్ 1 ఓపెన్ అవుతుంది, ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది, సెక్షన్ 3 ఓపెన్ అవుతుంది, సెక్షన్ 4 ఓపెన్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పినాం, ఓకే? రైట్. సో జనరల్ సైన్స్ అనేది 40 క్వశ్చన్స్ వస్తాయి మీకు, అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి మీకు 30 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ జనరల్ మ్యాథ్స్, ఓకేనా? ఇందులో నుంచి మీకు 40 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, ఓకేనా? సో మీకు జనరల్ సైన్స్ 40, క్వాంట్ అండ్ మ్యాథ్స్ కలిపి 40, అండ్ రీజనింగ్ వచ్చేసి మీకు 40. సో మొత్తం 120 మార్క్స్ మీకు ఇక్కడనే ఉంది. సో జనరల్ ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా? రైట్. సో పూర్తిగా మనము ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వైజ్ ఇండెప్త్ గా లోపలికి వెళ్ళిపోయి డీటెయిల్ గా చూద్దాం, ఓకేనా? రైట్. సో మొదటగా జనరల్ సైన్స్, ఓకేనా? సో జనరల్ సైన్స్ లో మీకు 40 క్వశ్చన్స్ రాబోతున్నాయి, 40 మార్క్స్, ఓకేనా? సో 40 క్వశ్చన్ రాబోతున్నాయి అండ్ 40 మార్క్స్ ఉండడం జరిగింది, ఓకేనా? దిస్ ఈస్ జనరల్ సైన్స్. వాట్ ఇస్ దిస్? జనరల్ సైన్స్ 40 మార్క్స్ అండ్ 40 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్, ఓకే? రైట్. సో ఫస్ట్ ఇఫ్ యూ కన్సిడర్ ఇందులో మీకు జనరల్ సైన్స్ లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అండ్ బయాలజీ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ DRDO కాబట్టి సో DRDOకి ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్లు పడతాయి, ఓకేనా? అది గ్యారంటీ, దాని డౌట్ ఏం లేదు. సో ఫస్ట్ మనం ఫిజిక్స్ చూద్దాం, ఓకే? సో ఫిజిక్స్ లో చూసినట్టయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంటుంది, మోషన్ ఉంటుంది, ఓకే? సో వేరియస్ లాస్ ఆఫ్ మోషన్ అందులో ఉంటాయి. సో వర్క్, ఎనర్జీ అండ్ పవర్, సో గ్రావిటేషన్, ప్రెజర్, ఫ్లోటేషన్ అండ్ సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఎలాస్టిసిటీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM అంటారు, సింపుల్ హార్మోనిక్ మోషన్, అండ్ వేవ్స్ అండ్ సౌండ్ వేవ్స్, ఓకే? రైట్. సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్, okay? Heat and thermodynamics and sound also very important, okay? And SHM is also very important, okay? Right. Next, light. This is also very important for this DRDO, okay? Right. So here if you observe, ee part chala important. Ee part and laws of motion, okay? So ఇది చాలా important, okay? Right. And next, so static electricity, current electricity, magnetism, atomic and nuclear physics, so scientific instruments, inventions, okay? And radioactivity, so nuclear fission and fusion, so electromagnetism, the 4 fundamental forces, so kinetic theory of matter, okay? Magnetic effects of electric current, okay? And the human eye and defects, okay? ikkada light lo cover avutundi, separate ga ichna, no issues, okay na? So ee topics matram చాలా important, okay? So ivi very important, ivanni VVV IMV, okay? So these are very important.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. ఓకే రైట్. సో ఇది ఫిజిక్స్. నెక్స్ట్ కమింగ్ టు కెమిస్ట్రీ, ఎందుకంటే మనకు 40 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఓకేనా రైట్. సో కెమిస్ట్రీ గురించి చూసినట్టయితే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ కెమిస్ట్రీ, సో మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్, ఓకే, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెస్, acids and bases and some salts, so behavior of gases, so electrolysis, okay, next carbon and its compound, okay, and fuels, metallurgy, right. So metals and non-metals, chemical reactions. So ఈసారి అన్ని ఎగ్జామ్స్ లో కెమికల్ రియాక్షన్స్ మీద చాలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా రైట్. సో ప్రొడక్ట్ సైడ్స్, రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ అలా అడుగుతారు మిమ్మల్ని. ఓకే. సో రేడియో యాక్టివిటీ and electrochemistry, so catalyst and hydrocarbons, so list of some important drugs and chemicals and fertilizers and the concept of pH scale. ఓకేనా. సో కెమిస్ట్రీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు కార్బన్ అండ్ కంపోనెంట్స్ మీద ఎక్కువ వస్తుంది, అండ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ మీద, అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాసెస్ మీద, అండ్ కెమికల్ రియాక్షన్స్ మీద ఎక్కువ పడుతుంది. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద కూడా పడతాయి. ఓకే. అండ్ హైడ్రోకార్బన్స్, వేరియస్ హైడ్రోకార్బన్స్, okay, and the periodic classification of elements, very very important, and atomic structure. Okay na, which చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే నా. అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే నా రైట్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మిగిలిన కూడా చదువుకోవాలి. ఎక్కువ ఫోకస్ మాత్రం వీటికి ఖచ్చితంగా మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్. ఇంకేమైనా మిగిలిందా రేస్ అండ్ అంతే. సో మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ బయాలజీ ఉంటాం. ఓకేనా. సో ఇది DRDO ఎగ్జామ్ కాబట్టి మనకు 40 మార్క్స్ వెయిటేజ్. సో ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ నుంచి పడతాయి. సో బయాలజీ అంటే మరీ అంత హెవీ వెయిటేజ్ కాదు. ఓకేనా. సో అవుట్ ఆఫ్ 40 ఒక 10 మార్క్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. 10 మార్క్స్ మీకు ఎక్స్పెక్ట్, 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 40 ఇందులో మీకు 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇందులో బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, సమ్ జెనెటిక్ అండ్ ఎవల్యూషన్. ఓకేనా. సో బాటనీలో మీకు మొత్తం ప్లాంట్స్, సో ప్లాంట్స్ కింగ్డమ్ గురించి మొత్తం చదవాలి. సో వేరియస్ ప్లాంట్ హార్మోన్స్, టిష్యూస్, ప్లాంట్ మార్ఫాలజీ, ఓకే. సో ఫోటోసింథసిస్, సమ్ ప్లాంట్ హార్మోన్స్ అండ్ వేరియస్ ప్లాంట్స్ డిసీజెస్. సో జువాలజీ, సో క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్, సింప్లీ యానిమల్ కింగ్డమ్, అండ్ టిష్యూస్ అండ్ వేరియస్ హ్యూమన్ బాడీ సిస్టమ్స్. సో హ్యూమన్ అనాటమీ అంటే తెలుస్తుంది మీకు. ఓకే. అండ్ న్యూట్రిషన్ అండ్ వేరియస్ డిసీజెస్, ఓకే, రిలేటెడ్ టు హ్యూమన్ బాడీ. సో ఇదిలో కొన్ని క్వశ్చన్లు పడతాయి. జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్. ఓకేనా. సో మోస్ట్లీ ఇక్కడ మీకు 10 మార్క్స్ అయితే రావచ్చు. 40 మార్కుల నుంచి మీకు ఇక్కడ ఒక 10 మార్క్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. 10 మార్క్స్ ఇంతకంటే ఎక్కువ ఏం రాదు ఇక్కడ. సో మోస్ట్లీ మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలోనే క్వశ్చన్లు పడతాయి. వై? బికాస్ దిస్ ఇస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. ఓకే రైట్. సో క్వాంట్ చూద్దాం. ఓకేనా. సో క్వాంట్ అండ్ జనరల్ మ్యాథ్స్. సో ఇక్కడ నుంచి మీకు 40 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకేనా. సో 40 క్వశ్చన్లు ఉన్నాయి. సో మీరు ఈ సిలబస్ ని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, ఓకే రైట్. సో ఇందులో మీరు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది, మీరు ఎక్కువగా ఎక్కడ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్, ఓకే, ఈ నంబర్ సిస్టమ్ అయితే నేర్చుకోండి. దాని తర్వాత వెంబడే మీరు పర్సంటేజ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా. సో తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఈ రెండు పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనేవి. సో ఈ రెండింటితోని ఈ క్వాంట్ అనే టాపిక్ మొత్తం మనం ప్లే చేస్తాం. ఓకేనా. అలా ఉంటుంది. ఓకేనా రైట్. సో నంబర్ సిస్టమ్, పర్సంటేజ్ అండ్ రేషియో ప్రపోర్షన్స్, ఓకే, అండ్ LCM, HCF. సో జనరల్ గా ఫైండ్ LCM ఆఫ్, ఫైండ్ HCF ఆఫ్ అలా క్వశ్చన్స్ రావు. సో LCM, HCF యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని. సో వాటి మీద క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ యావరేజెస్ అండ్ పార్ట్నర్షిప్, సో ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, SI అండ్ CS, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. సో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇందులో మీకు బోర్డ్స్, ట్రైన్స్, ఓకే, యావరేజ్ స్పీడ్స్, వర్క్ ఎఫిషియన్సీ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్. ఓకే రైట్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్. సో ఓకేనా. సో ఇది కూడా చాలా అడుగుతారు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఆల్జీబ్రా కవర్ అవుతుంది, జామెట్రీ కవర్ అవుతుంది, ట్రిగ్నోమెట్రీ వస్తుంది, మెన్సురేషన్ 2D అండ్ 3D. ఓకేనా. సో 3D విషయంలో మీకు ఎలా అడుగుతారంటే పెయింటింగ్, ఓకేనా, ఫార్ములా రావాలి. 3Dలో మీకు ఫార్ములాస్ నేర్చుకోండి. సో ఆ ఫార్ములాస్ సంబంధించిన సమ్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ చేస్తారు, సర్ఫేస్ ఏరియా మీద పెయింట్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, అలా క్వశ్చన్స్ వస్తాయి అంతే. జస్ట్ 3Dలో మీరు ఫార్ములాస్ మాత్రమే నేర్చుకొని ఫోకస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండ్ DI, ఇక్కడ సమ్ ప్రాబబిలిటీ కూడా ఉంటుంది లైట్ గా. సో లైట్ గా ప్రాబబిలిటీ, అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. దిస్ ఇస్ DRDO పార్ట్. సో ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ మీకు పడతాయి. ఓకేనా రైట్. సో ఇక్కడ మీకు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, నేర్చుకోవాల్సింది, సో పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్స్, సో నంబర్ సిస్టమ్, LCM, HCF, సో SI, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, టైమ్ అండ్ వర్క్. మాక్సిమం ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో ఇందులో అయితే మీకు ఎక్కువగా మీరు జామెట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ మెన్సురేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి.
జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద ఫోకస్ చేయండి. సో ట్రిగ్నోమెట్రీ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ పడితే 1 పడుతుంది 2 పడుతుంది, అందుకని ఎక్కువ పడి. ఓకేనా. సో ఈ ఆల్జీబ్రా కూడా కొంచెం ఓకే నేర్చుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మీరు సో జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఓకేనా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓకే సో స్టార్స్ కుదిరితే స్టార్స్ మీద మీన్, మీడియన్ అండ్ మోడ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే రైట్, ఇది ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్. సో ఈ ఆల్సో మీకు 40 క్వశ్చన్లు ఉండడం జరిగింది. సో చాలా మంది అడుగుతున్నారు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు హిందీ మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఓకేనా. సో హిందీ మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఉండదు. ఓకేనా. సో మన ఛానల్ మన యాప్ లో ఆల్రెడీ మనం క్లాసెస్ సో ఇంగ్లీష్ మరియు తెలుగులో ఓకేనా ఈజీగా అర్థమయ్యే విధంగా సో మన తెలుగు భాషలో ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగులో బైలింగ్లో క్లాసెస్ ఉన్నాయి. సో దీనికి ప్రయత్నం చేసుకోండి. ఓకే రైట్. సో వెర్బల్ ఇందులో మీకు వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని రెండు భాగాలు ఉంటాయి. ఓకేనా. సో అనాలజీ, క్లాసిఫికేషన్స్, సో కోడింగ్, డికోడింగ్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఓకే అండ్ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ అండ్ ర్యాంకింగ్ అండ్ ఆర్డరింగ్. ఓకే అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఓకే సో పజల్స్ ఎక్కువ సీటింగ్ అరేంజ్మెంట్స్ సమ్ ఈ బ్లడ్ రిలేషన్ లోనే కొంచెం పజల్ బేస్డ్ అడుగుతారు అంతే, ఎక్కువ ఏం చదవద్దు. సీటింగ్ అరేంజ్మెంట్స్ సరిపోతుంది, ఎనఫ్. సిలాబ్స్ వెరీ ఇంపార్టెంట్, 2 క్వశ్చన్స్. ఓకేనా. సమ్ లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ సమ్ ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ అంటే దీన్ని ఏమంటారు, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. సమ్ బాడ్ మాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అక్కడ పడతాయి. నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్. సో ఇక్కడ విజువల్ మెమరీ డిస్క్రిమినేట్ సంబంధించినవి, స్పేషియల్ విజువలైజేషన్ అండ్ ఓరియంటేషన్ సంబంధించినవి. సో మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, సో ఎంబెడెడ్ ఫిగర్. ఓకే రైట్, ఎంబెడెడ్ ఫిగర్. సో పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. ఓకేనా రైట్. సో అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ స్కిల్స్, దీనికి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ లాగా, స్టేట్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి. సో ఇది వెరీ సింపుల్, ఇది జనరల్ బేసిస్. ఓకేనా. సిచ్యువేషన్ మీరు ఒక రియల్ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ఉంటే సిచ్యువేషన్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారన్న వాటిని క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా. సో ఇది కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా రైట్. ఓకే సో ఫిగర్ క్లాసిఫికేషన్ అండ్ సిరీస్. ఓకేనా. సో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కూడా మీకు అందులో యాడ్ అవుతాయి. ఓకేనా. సో రీజనింగ్ లో ప్రతిదీ ఇంపార్టెంటే, చదువుకోవాల్సింది వెరీ ఈజీ, కొంచెం కష్టపడి చదువుకోవచ్చు. ఓకేనా రైట్. ఓకే సో 40 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా. సో మీరు ఆల్రెడీ డిప్లొమా అండ్ ఐటీఐ కాబట్టి సో మీ 10th సిలబస్ మీదనే ఆధారపడి ఉంటుంది, కొంచెం ట్రిక్కీగా అడుగుతారు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు, టెన్షన్ ఏం లేదు. ఓకే రైట్. ఓకే సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఓకే మర్చిపోయాను. ఓకే జనరల్ ఇంగ్లీష్. ఓకే సో ఇంగ్లీష్ అని ఉంటుంది మీకు, జనరల్ ఇంగ్లీష్. ఓకే సో జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్లో వచ్చి మీకు 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్. ఓకేనా. 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో మీకు బేసిక్ వొకాబులరీ నుంచి, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి అండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఓకేనా. సో మీకు ఇందులో వొకాబులరీ, ఓకే సో గ్రామర్, అదేవిధంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఓకేనా. సో ఈ 3 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్లు పడతాయి. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. సో టెన్షన్ ఏం పడకండి, నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ సో మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టవు, బట్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవుతే మాత్రమే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో సేఫ్ టైర్ 2కి సేఫ్ స్కోర్ యావరేజ్ చెప్తున్నాను. సో మీకు 150 మార్క్స్కి మీరు ఖచ్చితంగా ఒక అరౌండ్ ఓకే సో 90+. ఓకే సో యావరేజ్ మార్క్స్ ఇది 90+ వస్తే మీరు ఈజీగా టైర్ 2కి షార్ట్ లిస్ట్ అవుతారు, అది గ్యారెంటీ, దానిలో సందేహం ఏం లేదు. సో టైర్ 2కి షార్ట్ లిస్ట్ అవ్వచ్చు, 90+ స్కోర్ చేయాలి. ఓకేనా. అది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా రైట్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ 1 మార్క్. సో మన యాప్లో Q&Q ఎగ్జామ్స్ యాప్లో ఆల్రెడీ సో DRDOCEPTAM టెక్నీషియన్ ఏ అండ్ టెక్నీషియన్ బి కూడా ఉంది. సో టెక్నీషియన్ ఏ కంప్లీట్ టైర్ 1 సెలక్షన్ బ్యాచ్ మనం లాంచ్ చేసినాము. సో లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన సైన్స్కి సంబంధించిన ఫుల్ సిలబస్, ఇంగ్లీష్ సంబంధించిన ఫుల్ సిలబస్, క్వాంట్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అండ్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన ఫుల్ సిలబస్ కవర్ చేస్తున్నాము కూడా. సో మీరు యాప్లో చెక్ చేయండి, మీకు మంచిగా కంటెంట్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కే, కేవలం 399 రూపీస్కే మీకు 1 ఇయర్ వ్యాలిడీతో ఇందులో ఇస్తున్నాం. ప్లస్ అడిషనల్గా మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్. ఓకేనా. సో ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మీకు రాబోతుంది, ఇది గమనించండి. ఓకేనా. సో అడిషనల్గా మీకు ఇక్కడ ఏమొస్తుందండి, ఫ్రీ టెస్ట్ సిరీస్. ఇందులో మీకు ఇది ఫుల్ గ్రాండ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 150 మార్క్స్. ఓకేనా. సో 150 మార్క్స్ సంబంధించి 150 మార్కులకు సంబంధించిన మీకు సో ఫుల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే ఫుల్ గ్రాండ్ టెస్ట్లు. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఈ ఫుల్ గ్రాండ్ టెస్ట్ మీకు 10 వస్తాయి. ఓకేనా 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్.
ఓకేనా, ఇంక్లూడింగ్ ఫ్రీ 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. క్లాసెస్తో పాటు మీరు క్లాసెస్ వింటూ టెస్ట్లు అటెండ్ చేయండి, చాలా నేర్చుకుంటారు. అది వెరీ ఇంపార్టెంట్. క్లాసెస్ విన్నామా విడిచిపెట్టామా అని కాదు, క్లాసెస్ వింటూ టెస్ట్ అటెండ్ చేయండి, చాలా మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. ఓకేనా, రైట్. మీ యొక్క ఎగ్జామ్ అప్లికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. రైట్. సో నెక్స్ట్ సో దిస్ ఇస్ STA సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా లెవెల్. సో మీకు కూడా ఫుల్ సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 1 సంబంధించి. సో ఇందులో కూడా మీకు ఇక్కడ ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఓకేనా, సో హియర్ ఆల్సో మీకు ఇక్కడ ఫ్రీ టెస్ట్ సిరీస్. ఓకే, సో ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఎన్ని ఉంటాయి? టెస్ట్ సిరీస్ అంటే టోటల్గా ఫుల్ గ్రాండ్ టెస్ట్ 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఇందులో ఇస్తాము. ఇది $4. ఓకేనా, సో 1 year వ్యాలిడిటీ ప్రతి దానికి మీకు. సో దీనికి కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ దీనికి కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, సో మీరు QNEQ ఎగ్జామ్స్ అనే మన యాప్ ఇలా ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యాప్ యొక్క మొబైల్లో ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టెక్ఏ కానీ STA B కానీ మీకు కనబడుతుంది, మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా, ప్రతిదీ 1 year వ్యాలిడిటీ. మీకు ఏమైనా సందేహాలు ఉంటే సో డైరెక్ట్గా మనం ఇక్కడ నంబర్ ఇచ్చినాము, మీరు నంబర్ కూడా కాల్ చేయవచ్చు. ఓకే, సో జస్ట్ 1 minute ఐఎమ్ షోయింగ్ దిస్. యా, ఓకే, సో 8247004688 ఈ నెంబర్ కాల్ చేస్తే మన వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఓకేనా, సో స్కోరింగ్ టాపిక్స్ టైప్ 2కి మనం చెప్పడం జరిగింది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. హెవీ కాంపిటీషన్. సో DRDOలో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టం. సో కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది, చాలా మంచి ఫెసిలిటీస్. సో క్వార్టర్ ఫెసిలిటీస్ అండ్ మీకు క్యాంటీన్ ఫెసిలిటీస్. ఓకేనా, సో బయట మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొంటారు, లైక్ పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీరు కొంటే బయట ఒక రేట్ ఉంటుంది. సో మీకు వితిన్ DRDO క్యాంటీన్లో ఒక రేట్ ఉంటుంది. ఓకేనా, సో బయటికి మీకు చాలా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సపరేట్ క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి, సపరేట్ క్యాంటీన్ కార్స్ ఇస్తారు, సో క్వార్టర్స్ ఇస్తారు. సో మీకు చాలా సూపర్ ఫెసిలిటీస్ అయితే చాలా ఉంటాయి. సో మంచి అవకాశం. సో ఎన్రోల్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, బాగా కష్టపడండి. సో కుదిరితే మనము నెక్స్ట్ వీడియోలో సో మీకు ఈ శాలరీ స్ట్రక్చర్, సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, సో STA Bకి అండ్ టెక్ఏకి ప్రమోషన్ ఎలా ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ ఎలా ఉంది, అండ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది. ఓకేనా, సో పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియో ఈవినింగ్ ప్రయత్నం చేస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ టుడేస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఎన్రోల్ in TechA and TechB Tier 1 batch. So if you are interested and very much serious about this recruitment, okay, yes, thank you.